పాంచాల దేశానికి దగ్గరలో ఒక గ్రామంలో సుబ్బుడు అనే ఒక మహాబద్ధకస్తుడు ఉండేవాడు. అతనికి సోమరితనం చూసి ఊరిలో మరికొందరు కూడా చెడిపోవడంతో గ్రామ పెద్దలు అతన్ని ఊరి నుంచి వెళ్ళగొట్టారు. బాధగా అడవిలోకి వెళ్తున్న సుబ్బుడికి ఒక ఋషి ఎదురుపడ్డాడు. సుబ్బుడు తన కష్టాన్నంతా యోగికి చెప్పుకున్నాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం చూపించమని వేడుకున్నాడు. యోగి అతనికి 2 మార్గాలు చెప్పాడు. మొదటి మార్గం విభూతితో కష్టపడి గౌరవంగా బతకడం. రెండోసారి విభూతితో కొండచిలువగా మారి దొంగతనాలు చేయడం. ఇందులో ప్రాణభయం ఉంటుందని హెచ్చరించాడు. సుబ్బుడు తన బద్ధకం వల్ల రెండో మార్గాన్నే ఎంచుకున్నాడు. తనకు ఆయుధాల వల్ల చావు రాకూడదని అదనపు వరం కోరుకున్నాడు. యోగి మంత్రిచ్చిన విభూది నుదుట పెట్టుకొని కొండచిలువగా మారేవాడు. జమీందారు ఇళ్లలోకి వెళ్ళి నగలు, డబ్బు దొంగిలించేవాడు. ప్రజలు కత్తులతో, కర్రలతో కొట్టిన వరం వల్ల అతనికి ఏమీ కాకపోవడంతో దీంతో సుబ్బుడికి వరగర్వం పెరిగిపోయింది. సుబ్బుడు అహంకారం ఎంత పెరిగిందంటే ఏకంగా పాంచాల రాజుకే లేఖ రాశాడు. ఈ రాత్రి మీ ఖజానా దోచుకోవడానికి వస్తున్నాను, తలుపులు తీసి ఉంచండి అని హెచ్చరించాడు. రాజు ఆందోళన చెందడం. మంత్రి ఒక తెలివైన పథకం రచించాడు. బద్ధకానికి తగిన శాస్త్రి. సుబ్బుడు గర్వంగా ఖజానాలోకి ప్రవేశించాడు. తలుపులు మూసుకుపోతున్నాయి. ఆయుధాలతో చావులేని సుబ్బుడు కోసం మంత్రి 4 మింగీసలను వదిలాడు. పాములకు సహజంగా శత్రువులు మింగీసలు. సుబ్బుడిని చీల్చి చెండాడాయి. కష్టపడకుండా బతకాలని సుబ్బుడు బద్ధకం వల్ల అతనికి ప్రాణాలు కోల్పోయాడు. నీతి: బద్ధకం మనిషికి అతిపెద్ద శత్రువు. కష్టపడకుండా అడ్డదారులు తొక్కితే ప్రాణాలకే ముప్పు వస్తుంది.